మై నేమ్ ఇస్ మణికంఠ సతీష్ అండి. ఏముంది సండే కదా, సరదా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాను నేను మా ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ చాలా దూరం కానీ వెళ్ళాలి కదండి, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఓకేనండి. ఇదండి మా ఊరు కన్నాపురం. ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మన సూపర్ వాళ్ళం గుడి మనం ఇప్పుడు బయలుదేరుతాం. బాహుబలి సినిమా చూసారు కదా మీరు. దానికంటే బాబులు అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. గెట్ రెడీ టు వాచ్ ఇట్. మన దాటికాలవ మనం ఇక్కడ నుంచి ప్రయాణం జరుగుతుంది. ఫారెస్ట్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ చిన్న కుక్క పిల్లలను జారి పడిపోతుంది, అందుకే చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. అమ్మా ఇంతకీ ఇటేనా ఏడుకుడు పాట? ఎంత దూరం? 6 కిలోమీటర్లు నడవాలా? బళ్ళు ఏ వెళ్ళవు, అక్కడ వరకు వెళ్తే దాని తర్వాత నడిచానా? నడిచిండు ఎంత దూరం వెళ్ళాలి? 6 కిలోమీటర్లు నడవాలా? కూడా గంట ప్రయాణం. ఇదండి ఇక్కడ పరిస్థితి చూస్తున్నారు కదా. తింటాకి తిండికి గిన్నెలు అవి లేకపోతే ఎదురు కర్రల్లో రైస్ అవి వండుకుని తింటున్నామండి. ఈ ఫారెస్ట్లో వీళ్ళు ఎలా జీవిస్తున్నారో మాకే మర్చిపోతుందండి. మీ పేరేంటన్నా? చికెన్ బిర్యానీ. ఇదిగోండి. నరకడం అయింది. ఇప్పుడు మనం స్పాట్కి బయలుదేరుతాం. ఆఖరికి 6 కిలోమీటర్ల కొండలనక నడిస్తే ఇప్పుడు చేరగలరు. ఇది సరేనే మా ఎంజాయ్మెంట్ ఇలా ఉందండి. ఒక్కసారి మీరు వస్తే సూపర్ గా చూసారండి వెజిటబుల్ బిర్యానీ. ఇక్కడ ఎదురు బొమ్మల్లో మొత్తం రైస్ ఇవన్నీ కలిపి ఈ గొట్టంలో వేసి ఆకులు పెట్టి ఇలా చేయాలంటండి. బొమ్మలో బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంజాయ్మెంట్లో కూడా ఇలా బాధ ఉంటే అర్థం కావట్లేదు. ఏమైంది? ఆల్సిట్ రోడ్డు పక్కన ఇడ్లీ వేసేవాడు కూడా జాబ్ హోల్డర్ కావాలంట. ఎలా కొట్టే పని చేయడంట. ఒక అన్నయ్య ఏమో ఏరా పెళ్ళి అయిందంటే ఎలా సమాధానం చెప్పదు. ఇంకొక అన్నయ్య ఏమో బాబోయ్ బాబోయ్ అంటాడు. గారి గుర్తు మనకి పెళ్ళి బాబు నువ్వేంటే బాబు
తీసుకొచ్చారు